దేవుడిని 2 రకాలుగా అప్రోచ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తారు. మనం ప్రార్థన చేస్తే డైరెక్ట్ దేవుడితో కనెక్ట్ అయిపోతామని ఒక ఫీలింగ్. రెండోది, మనం బైబిల్ చదివితే దేవుడు ఆ బైబిల్లోంచి మనతో మాట్లాడతాడని ఒకటి. ఈ అప్రోచ్ తప్పు. ఆ అప్రోచ్ తప్పు. అట్లా ఉండదు బైబిల్. ఒకవేళ ఆ మైండ్ సెట్తో మీరు బైబిల్ చదువుతున్నప్పుడు డైరెక్ట్ మీకు దేవుడు ఆ బైబిల్ వచనాలతో మీరు డైరెక్ట్గా దేవుడితో కనెక్ట్ అవుతున్నారు అని అనుకుంటే దెన్ యు ఆర్ నాట్ అప్రోచింగ్ బైబిల్ ఇన్ ఏ రైట్ వే. దేవుడు తన ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. దేవుడు ఈ ప్రవక్తలు ఇన్స్పైర్ చేశాడు. ఓల్డ్ టెస్టిమెంట్లో ఉన్న ప్రాఫిట్స్ని. వాళ్ళు మాట్లాడారు మాటలు, వాళ్ళు డైరెక్ట్గా రాసిన కొన్ని, వాళ్ళు మాట్లాడిన మాటలు రికార్డ్ చేసినవి కొన్ని ఉన్నాయి. ఆ రికార్డ్ చేసిన వాటిని మనం చదువుతున్నాం. సో డైరెక్ట్గా దేవుడు మనతో మాట్లాడట్లా, వీళ్ళని ఇన్స్పైర్ చేశాడు, వాళ్ళని ప్రేరేపించాడు, వాళ్ళని ఇన్స్పైర్ చేశాడు. దేవుడు ప్రవక్తలకి డిక్టేట్ చేయాలి. బైబిల్ డిక్టేట్ చేసిన పుస్తకం కాదు. ఎక్సెప్ట్ ఫర్ ద 10 కమాండ్మెంట్స్ దేవుడు మిగతాదంతా ఇన్స్పిరేషన్. ఆ 10 కమాండ్మెంట్స్ దేవుడు ఇచ్చాడు. సో ఇన్స్పిరేషన్లో ఎప్పుడో రాసిన దాన్ని, దేవుడు ఇన్స్పైర్ చేసిన రాసిన దాన్ని 21st సెంచరీలో ఉన్న మనం చదువుతున్నాం.